అందరికీ నమస్కారము. ఇంక ఈ కర్బూజా అయితే మంచి సమ్మర్లో ఇది ఎంత చలువో మంచి సమ్మర్లో వస్తుంది సీజన్లోనైతే. ఇంకా దీనికి ఉన్న గుణం అయితే ఎంత మంచిదో కర్బూజాకు ఉన్నదైతే ఎంబటే మనకు చలువ చేసేస్తుంది. ఈ సమ్మర్లో మనకు ఎండకు పోయి వచ్చినామంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొందరికైతే అసలు బాగా వేడి చేసి అవస్థ పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇది ఎంబటే మనము ఈ లస్సీ తాగినామంటే తొందరగా రిలాక్స్ అయిపోతాము. ఇలా మనము ఒక కర్బూజాని తీసుకొని చెక్కు తీసి గింజలు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి గ్రైండర్లో వేసేసి ఈ గంటతోటైతే ఒక 4 గంటలు పెరిగేసాము. మంచి పెరుగు వేసుకోవాలి. బాగా పుల్లటి పెరుగు ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. మంచి గడ్డ పెరుగు మంచిగా తోడుకున్న పెరుగు వేసుకున్నామంటే మనకు బాగుంటుంది. లస్సీ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. స్వీట్ తినే వాళ్ళని బట్టి షుగర్ వేసుకోవాలి. షుగర్ ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి మనము. ఇలా షుగర్ వేసేసి పెరిగేసి గ్రైండర్కి వేసేయాలి. వేసేసి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే లస్సీ రెడీ అయిపోయింది. సమ్మర్లో అన్ని రకాల లస్సీలు తాగుతారు, కానీ ఇదైతే ముందు మనకు ఇబ్బందిగా ఉన్నప్పుడైతే తొందరగా రిలాక్స్ అయిపోతాం ఇది తాగినామంటే. ఎన్ని రకాల జ్యూసులు తాగినా లస్సీలు తాగినా మనకు నిమ్మరసాలు తాగినా కానీ ఇదైతే తొందరగా పనిచేస్తుంది.